భారత అండర్-19 క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్ను పూర్తి చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి టీంగా రికార్డు సాధించింది. భారత యువ క్రికెటర్లు దుమ్ములేపారు. తమకు ఎదురే లేదని నిరూపించారు. ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించి ఇండియా సత్తా చాటారు. జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2026 టోర్నీ రెండో సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడింది. హరారేలో టాస్ గెలిచి ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు చేసింది. ఫైజల్ షినోజాదా 110 పరుగులతో పైచేయి సాధించగా ఉజైరుల్లా నియాజాం 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇద్దరి శతకాల వల్ల భారీ స్కోర్ నమోదు చేయగలిగారు. కొండంత లక్ష్యం ముందున్న మన యువ కెరటాలు ఏమాత్రం బెదరలేదు. దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యువ భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరన్ జార్జ్ శతకం కొట్టాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు 2 సిక్సర్లు బాది 115 పరుగులు రాబట్టాడు. వైభవ్ సూర్యవంశీ 33 బంతులు ఎదుర్కొని 68 పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ ఆటగాడు 59 బంతుల్లో 62 పరుగులు పిండుకున్నాడు. యువ క్రికెటర్ల సత్తాను క్రీడాలోకానికి చాటారు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోసిన టీమిండియా కుర్రాళ్లు ఫైనల్లో ఇంగ్లాండ్తో ఢీకొట్టబోతున్నారు.